రావచ్చు, ఎలక్ట్రానిక్ ఫ్యాకల్టీ రావచ్చు, ట్రిపుల్ ఫ్యాకల్టీ రావచ్చు. ఒక ఇంటర్ డిసిప్లినరీ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసి మంచి మంచి బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అక్కడ. ఓకే, సో ఇది ఒక మంచి పద్ధతి. నేను మా యూనివర్సిటీలో కూడా మేము ఇప్పుడు ఇంకల్కేట్ చేసే ఆల్రెడీ ఉన్నది, ఇంకా కొద్దిగా దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్లే ఛాన్సెస్ మాకు దొరికినాయి. సో ఇందులో భాగంగా ఒక ప్లస్ పాయింట్ మాకు ఏం దొరికిందంటే అక్కడ హౌ టు కనెక్ట్ విత్ ద యూనివర్సిటీ, హౌ టు కనెక్ట్ విత్ ద ఇండస్ట్రీ. ఓకే, హౌ టు కనెక్ట్ విత్ ద ఇండస్ట్రీస్. బేసికలీ ఇండస్ట్రీస్ దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, సో మన ఇండియాలో ఇండియన్ ఎడ్యుకేషన్ ప్రకారం మన ఇప్పుడు దాకా మన మా కొలీగ్స్ చెప్పినట్టు యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ గోయింగ్ విత్ క్లాసికల్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, సో దాంట్లో మనం ఒక ఇండస్ట్రీ ఓరియంటెడ్ కరికులంలో కూడా మేము అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రీసెర్చ్ చేస్తే ఏమవుతుందంటే రేపు పొద్దున స్టూడెంట్స్ అనేవాళ్ళు దే ఆర్ కమింగ్ అవుట్ యాజ్ ఎ ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్స్. దే విల్ కమ్ అవుట్ యాజ్ ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్స్. సో వాళ్ళకి సపరేట్గా ట్రైనింగ్ ఇచ్చే అవసరం ఉండదు. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను వర్క్ చేసిన ల్యాబ్లో మెటాతో కలిసి పిహెచ్డి స్టూడెంట్ కానీ యూజీ స్టూడెంట్ పనిచేశారు. సో ఇప్పుడు ఆ మెటాలో వాళ్ళు వాడే టెక్నాలజీస్ ఏంటిది, వాళ్ళు వాడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్లాట్ఫామ్స్ ఏమున్నాయి, అవన్నీ మాతో షేర్ చేశారు. సో రేపు పొద్దున్న ఆ పర్టికులర్ యూజీ స్టూడెంట్ పాస్అవుట్ అయిన తర్వాత ఆ యూజీ స్టూడెంట్ మెటాలో వెళ్ళి వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అతనికి. ఓకే, సో అలాంటి ఇండస్ట్రీ రెడీ క్యాండిడేట్స్. ఇంకోటి ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ మోస్ట్లీ నాట్ ఓన్లీ జాబ్, దే ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఎంటర్ప్రెనర్ స్కిల్స్ ఆల్సో. సో వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఏ సొసైటల్ ప్రాబ్లమ్, మీకు తెలుసు ఓకే ఈ సొసైటల్ ప్రాబ్లంలో ఈ ప్రాబ్లం నేను ఏమైనా ప్రోడక్ట్ తయారు చేస్తే ఈ ప్రోడక్ట్ నేను మార్కెట్ చేసుకుని ఐ కెన్ ఆల్సో బికమ్ ఏ ఎంటర్ప్రెనర్. సో అలా ఎంటర్ప్రెనర్స్ కూడా like we can also build some that type of entrepreneurship skills kuda we can enhance among the students. Okay, so this is what I have learned from CMU. Okay, so ఈ experiences ni nenu na toti faculty SRM lo faculty and students తో కలిసి CMU లో ఉన్న కొంతమంది ఫ్యాకల్టీస్ ఆల్రెడీ మేము కొలాబరేట్ అయ్యి ఓకే ఫ్యూచర్లో ఇంకా మంచి కొత్త ప్రాజెక్ట్స్ ఇంకా టీచింగ్ కొలాబరేషన్స్ మేము దాన్ని ఎన్హాన్స్ చేయాలని మేము కోరుకుంటున్నాము. సో ఈ అవకాశం ఇచ్చిన మా SRM యూనివర్సిటీ మేనేజ్మెంట్కి చాలా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.